చేస్తున్నటువంటి ప్రక్రియ. దీన్ని మేము డిస్కస్ చేద్దాం. గురునాథం గారు డిస్కస్ చేద్దాం. ఉన్నా కూడా మేము వ్యతిరేకిస్తాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ మొయినుద్దీన్ గారు, అలాగే ఎనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్. ముందుగా షేక్ మొయినుద్దీన్ గారు, ఏంటి మీకు ఉన్నటువంటి సందేహాలు ఏంటి? అలాగే మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఇదంతా పారదర్శకంగా జరగలేదు ఎస్ఐఆర్ ప్రక్రియ అంటున్నారు. ఎందుకు ఆ రకంగా అంటున్నారు? మనం చూసుకుంటే ఏకంగా 45 లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. అందులో 15 లక్షల మంది మృతి చెందినట్టయితే ఈ ముసాయిదీలో తెలిపారు. 22 లక్షల మంది అయితే పూర్తిగా వలస వెళ్ళిపోయారన్నారు. ఇంకా మిగిలింది 8 లక్షల మంది. అంటే ఈ 8 లక్షల మంది ఏమైనా దొంగ ఓట్లు అనుకోవాలా, ఇతరత్ర కారణాలు అనుకోవాలా, ఏమనుకోవాలి? ఏం చెప్తారు? సార్ నమస్కారం. సార్ మీకు జీనస్ ప్రేక్షకులకు డిబేట్ ఉండే పెద్దలకు నా నమస్కారాలు. సార్ ప్రక్రియ గురించి మేము క్వశ్చన్ చేయడం లేదు సార్. సార్ ప్రక్రియ జరగాలి, వెరిఫికేషన్ జరగాలి, అన్ని సవ్యంగా జరగాలి. దీన్ని ఎవరు వ్యతిరేకించలేదు. అయితే జరుగుతున్న ప్రక్రియల లోపాలను మేము చూపిస్తున్నాం సార్. ఈ రోజు ఆఫీసర్లు టీడీపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. అదే మా బాధ. అవినీతి ఆఫీసర్లు టీడీపీ భుజాలు మోస్తూ వాళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టుకుని వాళ్ళు మోస్తున్న దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఈ రోజు ప్రతి చోట అవినీతి, ప్రతి చోట వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారు అనే దానితో ఎటువంటి డౌటే లేదు. మేము ముందు నుంచి ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారో ముందు వాళ్ళ ఓట్లను తొలగించండి. అప్పుడు దాకా ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ లిస్టు, ఏదైతే ఓటర్ లిస్టు ఉందో చివరి లిస్టు బయట పెట్టవద్దు, అందరి ఓటు తీయాలి అని. ఎక్కడి నుంచి వచ్చేస్తారు? అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు అనిపిస్తారు, అక్కడ దొంగ ఓటు, ఇక్కడ దొంగ ఓటు. ముందు ఓటనే తీయండి, సక్రమ ఓటును గుర్తించండి. ఎందుకు సార్, నా ఇంటి సంగతి చెప్పాను. నేను ఉండేది ఒక ఏరియాలో, నా చిన్న కూతురు నా ఓటు ఒక చోటు ఉంది, నా భార్య, నా పెద్ద కుమారుడు, నా పెద్ద కుమార్తె ఓటు 10 కిలోమీటర్ల దూరం ఉంది వేరే బూత్ లో. ఎట్టమైంది అంటే మేము తెలుసుకున్నాం కాబట్టి మేము వెళ్ళి ఆ ఎన్యూమరేషన్ ఫారం తెచ్చుకొని ఫిలప్ చేసి ఇచ్చాము. అదే తెలియని వాళ్ళు ఉంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ విధంగా తొలగించిన ఓట్లు చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. కానీ పరిష్కారం ఉంది కదా. ఇదే చివరి ముసాయిదా కాదు కదా షేక్ మొయినుద్దీన్ గారు. ఇదే చివరిది కాదు. ఖచ్చితంగా కూడా ఎవరిదైనా ఒకవేళ పొరపాటున గనక తొలగించబడి ఉంటే వారు ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడే మళ్ళీ ఓటును అప్లై చేసుకునే ఒక అవకాశం అయితే ఉంది కదా ఇందులో. ఉండే వాళ్ళకు ఉంది సార్. ఎవరైతే ఉండదు ఓటు, నా ఓటు ఇక్కడ ఉంది, నా భార్య పిల్లకాయల ఓటు వేరే చోటు ఉంది, వాళ్ళకు ఈ వెసులుబాటు ఉంది. ఎవరిదైతే ఓటు లేదో, అంటే ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, మీ ఓటు లేకపోతే మీ రేషన్ కార్డు తీసేస్తాము, మీ ఆధార్ కార్డు తీసేస్తాము, మీ బ్యాంక్ కార్డు తీసేస్తాం. ఆయనే చెప్పారు స్వయంగా, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? కేవలం మీ స్వార్థం కోసం పేద ప్రజల ఓట్లు తొలగించి వీళ్ళు వైసీపీకి వస్తారని. సార్, ఇక్కడ నందన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో మాట్లాడుతున్నారు. సార్, మీ ఐటీడీపీ బాగుంది, మీ ఐటీ వాడుకున్నాము, మీ ఐటీడీపీ ద్వారా ఎన్ని ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేస్తామని. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంటా సార్? నందన్ గారు జీతం ఎవరి నుంచి తీసుకుంటుందా సార్? ఆయనకి ఇచ్చే సాలరీస్, అతనికి వచ్చే వసతులు ప్రతి ఒక్కరు. ఒక్కటి క్లియర్ చేయండి మొయినుద్దీన్ గారు, ఒక్కటి క్లియర్ చేయండి. అసలు మీ సమస్య ఎన్నికల సంఘంతోనా? ఎన్నికల సంఘం మీద మీకు నమ్మకం ఉందా లేదా? లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీతోనే? సార్, మాకు ఎన్నికల సంఘంతో, ఇక్కడ ఉండే అధికార పార్టీ నాయకులతో, ఆఫీసర్లతో మాకు అసలు నమ్మకమే లేదు సార్. నమ్మకం ద్రోహం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకం ద్రోహం తెచ్చింది సార్. నమ్మకం ద్రోహం చేశారు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరూ కాదు, కొంతమంది ఐపీఎస్ కుమ్ముక్కై, టీడీపీ ప్రభుత్వం కుమ్ముక్కై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి సార్.
ఏ విధంగా అంటే సార్ మీకు 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఎలక్షన్ ఓటింగ్ జరిగింది. ఎక్కడైనా ఒక ఫోటో బయట పెట్టారా? ఎక్కడైనా ఒక వీడియో బయట పెట్టారా? ఇంతమంది లైన్ లో క్యూలో ఉన్నారని ఒక ఫోటో చూపించారా? ఎన్నికల కమిషన్ మాట్లాడితే మా దగ్గర సమాధానం లేదు, మా దగ్గర ప్రూఫ్ లేవు, మా దగ్గర అన్ని ప్రూఫ్ వెళ్ళిపోయినంటారు. వీవీప్యాట్ లెక్కింపమంటే ఇప్పుడు అయిపో కాల్ చేశామంటారు. ఎన్నికలు జరిగిన వారం లోపలే కనీసం 42 రోజులు వీవీప్యాట్లు మీకు ఏదైతే ఉన్నదో దాన్ని నష్టం చేయకూడదు, దాన్ని పారేయకూడదు, కాల్చకూడదు. అటువంటిది కేవలం ఒకే ఒక వారంలో దాన్ని పూర్తిగా కాల్ చేసి పారేసి మా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఈసీ చేయడం ఇంకేం చేస్తారు సార్? ఇంతకంటే దుర్మార్గం ఏం చేయగలుగుతారు? ఈసీ అంత దుర్మార్గం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది, వెన్నుపోటు పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పి నేను వేడుకుంటున్నా సార్. రైట్, మస్తాన్ గారితో మాట్లాడదాం. మస్తాన్ గారు, ఇప్పుడు 45 లక్షల ఓట్లు తొలగించడం అంటే ఇది ఎన్నికల చరిత్రలో ఒక పెద్ద మార్పు అనుకోవచ్చా? అలాగే 22 లక్షల వలస ఓట్లు, 7.5 లక్షల ఫేక్ ఓట్లు గుర్తించారని చెప్తున్నారు. అంటే ఎలా ఇది సాధ్యమేనా? మీరు ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ముసాయిదా ఓట్ల జాబితా ప్రకటించిన నేపథ్యం మనం అంతా చూస్తే కూడా ఖచ్చితంగా 44 లక్షల ఓట్లు అనేది చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కూటమి 2-3 పార్టీలు కూటమి కట్టినప్పటికీ కూడా ఓట్లు